హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్. ఇవాళ ఏంటంటే రొతంగ్ పాస్కి వెళ్తున్నాం అనమాట. చాలా చల్లగా ఉంది ఇక్కడ, అందుకే క్యాప్ స్వెటర్ అన్ని పెట్టేసుకున్నాం. ఇక్కడ నుంచి 3 hours అంట. 3 hours జర్నీ ఇక్కడ నుంచి. ఇంకక్కడికి వెళ్ళినాక మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. మేము వెళ్ళే ప్లేస్ చాలా కూల్ ప్లేస్ కదా, అయితే మేము వేసుకున్న స్వెటర్స్ సరిపోవంట. సో అందుకే వేరే డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాం అనమాట. మేము పోయే ప్లేస్ చాలా చల్లగా ఉంటుందంట. సో మా డ్రెస్సెస్ చూడండి ఎట్లున్నాయో. మేము స్నో ప్లేస్కి వెళ్తున్నాము. రొతంగ్ పాస్ కి పోతున్నాం. ఎంత బాగుంది ప్లేస్. ఎంత బాగుంది కదా. నిజంగా చాలా బ్యూటిఫుల్ వ్యూ. నాకు చాలా మంచిగా అనిపించింది. అక్కడ పైన స్నో కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మేము. మొత్తం పైకి ఆల్మోస్ట్ 3 hours అయ్యింది. ట్రాఫిక్ ఉండడం వల్ల ఇంకా లేట్ అయిందనమాట. ఎంత పైకి వచ్చినాం కదా. మనం రొతంగ్ పాస్ పోతున్నాం. మొత్తం మంచి కొండలు, మొత్తం మంచి. ఎంత పైకి వచ్చినామో మాకే అర్థమవుతుంది. ఎంత చల్లగా ఉందంటే స్వెటర్స్ వేసుకున్నా కూడా ఆగట్లేదు. అంతా ఐసే. మరి చల్లగలేదు అంటారు కదా, అడుగు అక్క బావకి. ఎంత చల్లగా ఉందంటే చెప్పలేనంత చల్లగా. నాకు తెలిసి 6 degrees ఉందేమో. ఐస్తో ఆడుకుంటున్నా. చూడండి ఎంత రొతంగ్ పాస్, ఎంత చల్లగా ఉంది చూడు. వావ్, ఎందో ఐస్. వద్దు పిల్లలకు సరి బస్ కార్ వస్తుంది నాన్న, ఇటు వచ్చాయి. ఇంకా వాళ్ళు ఐస్తో ఆడుతున్నారు కానీ నాకైతే వణుకొస్తుంది. బాబోయ్ ఎంత చల్లగా ఉంది. అసలు ఆడతామా లేదా అని అనుకున్నాము. ఆడినామో లేదో చూడండి లాస్ట్కి. ఎంత చల్లగా ఉందంటే వావ్. రొతంగ్ పాస్. ఇక్కడ మన పేర్లు కూడా రాసుకోవచ్చు.
చాలా చల్లగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మేము మొనాలికి కాదండి రోహతాంగ్ పాస్ వచ్చినాము కదా సన్ని. మా వాడు చేతిలో పట్టుకొని ఆడుతున్నాడు స్నో. చెప్పు. ఇంత చల్ల ప్లేస్ లో ఇక్కడ ఆమ్లెట్ వేసుకుందండి కావాల్సుకో. నా చేతులు వణుకుతున్నాయి. తింటే కళ్ళు తిరిగాయి, తినకపోతేనే కళ్ళు తిరుగుతాయి. తిను ఫస్ట్. ఎగ్ మ్యాగీ తింటుంది లాస్ట్ కదా. నిజంగా చెప్తున్నా, పిల్లలు అసలుకి చాలా సతాయించారు తిండి తినమంటే. ఎస్పెషల్లీ మా పాప మార్నింగ్ టిఫిన్ చేయమంటే కూడా చేయలేదు. అక్కడికి రాగానే కళ్ళు తిరుగుతున్నాయి, ఎట్లా అయిపోతుంది, నేను పడిపోతా, వెళ్ళిపోదాం జస్ట్ దిగగానే వెళ్ళిపోదాం అని అనింది. అసలు చాలా అంటే చాలా కష్టమైంది. తర్వాత కొంచెం సేపు తిన్నాక సెట్ అయిపోయారు. కానీ ఎంతైనా లాస్ట్ వరకు పాప కొంచెం డల్గానే ఉండే అనమాట. ఎక్కువ ఎంజాయ్ చేయలేదన్నమాట పాప. హాయ్ హాయ్. కొంచెం తింటే అందరు సెట్ అవుతారు. మార్నింగ్ టిఫిన్ ఓన్లీ ఏమిచ్చారు, బ్రెడ్. ఎక్కడున్నాం మనము మనాలి గుట్ట మీద ఉన్నాం. మనాలి గుట్ట కాదు, మనాలి గుట్ట, రోహతాంగ్ పాస్. మనాలి గుట్ట రోహతాంగ్ పాస్ అంటారు. మెల్లగా బెట్ట సే హాయ్. మంచిగా మనయావి ఎందుకు ఇప్పేస్తున్నావు, చలి పెడతలే. కొంచెం మ్యాగీ తిన్నాక సెట్ అయ్యింది. వెళ్ళి మమ్మీ నన్ను ఫోటో తీయ అని చెప్పి నించుంచు. ఇంత చల్ల ప్లేస్ లా మ్యాగీ తింటుంటే సూపర్. అదే ఇంట్లో తింటే మాత్రం ఏమనిపించదు, ఇట్లా వేడివేడిగా తింటుంటే సూపర్ ఉంది మ్యాగీ. అవును, నాకు అదేం కావాలి. సూపర్ ఉంది టేస్ట్ చల్లగా ఉంది బాగా. తినేటప్పుడు మంచిగా అనిపించింది, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ తినలేదు కదా, అందుకే మంచిగా అనిపించింది. తర్వాత అందరూ వామిటింగ్స్ చేసుకున్నాము. హాయ్. ఇప్పుడు చల్లగా పోయింది ఆఫ్టరా సెట్టా. నడవండి ఇక మరి పైకి. మెల్లగా ఎక్కువ పాప. ఇంకొకరొకరం తినేసి ఇంకా మెల్లగా నడుచుకుంటూ పైకి వెళ్ళాం అనమాట. స్నో ఎక్కడ ఉందో అక్కడ నడుచుకుంటూ అక్కడ పైకి వెళ్ళాం అనమాట. అదా ఫ్రిడ్జ్ అవసరం లేదు, ఫ్రిడ్జ్ అవసరం లేకుండా ఇక్కడనే మనకు ఐస్. చల్లగా ఉంది అక్క, వేడిగా ఉందా? చాలా చల్లగా ఉంది. వణుకొస్తుందా? వణుకంతా ఏం లేదు, కాకపోతే బాగా చల్లగా ఉంది. జర్కిన్స్ ఇట్లు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ కొండలన్నీ ఎక్కి పైకి పోవాలి. అక్కడ కొంచెం ఏమున్నాయో గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు. तो मना इधर तो मैं
జాగ్రత్త ఉంది కానీ పోవాలి కంపల్సరీ అని ఉంది. అరే ఆగ్రా నన్ను రాని జరా, వద్దు కొట్టకండి, నా మీద పడుతుంది ఐసు. చల్లగా చలి పెడతలేదురా. నానా వద్దు, నన్ను నడవ, నేను నడిచినాక. టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా? 2 degrees సెల్సియస్. డిగ్రీస్ అన్నా కూడా అంతే కదరా. ఎంత చల్లగా ఉందంటే వాటర్ అక్కడ పోస్తే అక్కడనే వాటర్ గడ్డ కట్టిపోతున్నాయి, అంత చల్లగా ఉంది. చూడండి ఎంత బాగుంది. కానీ లైఫ్ లో ఒక్కసారి రావచ్చు ఇలాంటి ప్లేస్ కి. చల్లగా ఉందనే ఏమనిపిస్తుంది? హౌస్ యువర్ ఫీలింగ్? చలి తప్పేం లేదా? ఆర్ యు నాట్ ఎంజాయింగ్? నో, ఇంత దూరం వచ్చి నాట్ ఎంజాయింగ్ అంటావేమే. ఫస్ట్ రాగానే మాస్టర్తో కళ్ళు తిరిగినాయి, కొంచెం మ్యాగీ తిన్నాక సెట్ అయింది కదా అశ్వత. అంటే మార్నింగ్ టిఫిన్ ఏం తినలేదు, సో అందుకే. ఫీలింగ్ ఫీలింగ్ ఏమని చెప్పాలి? ఏమనిపిస్తుంది ఇక్కడికి వచ్చినందుకు? చల్లగా ఉంది, హ్యాపీగా ఉంది, ఇంకొంచెం భయం వేస్తుంది, ఇంకొంచెం చలి పెడుతుంది. ఆల్ మిక్సింగ్ అంటారు కదా అట్లా. కాకపోతే లైఫ్ లో ఒక్కసారి వచ్చి విజిట్ కావాలి. ఒకసారి అయితే ఫేస్ చేయాల్సిందే, ఇది ఫేస్ చేస్తే మనకు తెలిసిపోతుంది. మన లైఫ్ లో చేయి పెడుతున్నారు మరి. చెప్పు, నేను వెళ్ళిపోతా కదా. వస్తావమ్మా?
ఇక్కడ వీళ్ళిద్దరు కూర్చున్నారు కదా, వాళ్ళు చాలాసేపు మాతో మాట్లాడిర్రు. రికార్డ్ అయింది అనుకున్నా, యాక్చువల్గా రికార్డ్ కాలేదు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ టీ బాగుందమ్మా, అక్కడ తాగండి, ఎంజాయ్ చేశారా అని చాలాసేపు మాట్లాడారు అనమాట వాళ్ళు మాతోని. అక్కడ చూడండి టీ బాగుంది, అక్కడ సూపర్ ఉంది, తాగండి అక్కడ అని అంటున్నారు. నాకు యాక్చువల్గా టీ అలవాట్లేదు, అసలు నిజం చెప్తున్నా, ఎవరికైనా టీ, కాఫీ, మ్యాగీలు, ఈ మోమోస్ ఏవి తినకండి. మేము తిని చాలా తప్పు చేసినాం అక్కడ. ఈ మోమోస్, ఈ మ్యాగీలు ఇవన్నీ తిన్న వాళ్ళందరూ ప్రాబ్లం ఫేస్ చేసిరు అనమాట. అందరికీ వామిటింగ్స్ అయినాయి అనమాట బస్సులో రిటర్న్ వెళ్ళేటప్పుడు. వచ్చేటప్పుడు ఏ ప్రాబ్లం లేదు, కానీ వెళ్ళేటప్పుడు అందరూ వామిటింగ్స్ చేసుకున్నారు. అయినంత వరకు ఇవన్నీ తినకపోవడమే మంచిది. అందరూ ఆకలేస్తుంది, మంచిగా చల్ల ప్లేస్లో వేడి వేడివి అందరు తిన్నారు, కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు అందరూ. అంత పైనుంచి నడుచుకుంటూ వచ్చేసరికి చలి పెడుతుంది. మంచు 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 అని వచ్చినాం, కానీ దిగుతుంటూ తెలుస్తుంది. ఎక్కేటప్పుడు ఏం లేదు, దిగేటప్పుడు భయం వేస్తుంది, జారిపోతామేమో అని. ఇదంతా నడుచుకుంటూ వచ్చినాం పైనుంచి ఇక్కడ వరకు. బాబోయ్ చలి పెడుతుంది బాగా. కార్ ఎక్కడుందో దొరుకుతలేదు, డ్రైవర్దేమో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా మెల్లిగా చూసుకుంటూ మెల్లమెల్లగా నడుచుకుంటూ కిందికి వచ్చినాం. డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, అందరు వెళ్ళిపోయారు ముందుకు. నేను మా అక్క మెల్లమెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఎంత చిన్నగా ఉంటాయి అంటే రోడ్స్ చూడండి, అటు కార్లు పెడతారు, ఇటు బస్సులు పెడతారు, అసలు నడవడానికి కూడా కష్టం ఉంటుంది. అలాంటి ప్లేస్లలో కూడా బస్సులు నడిపిస్తుంటారు. నాకు అదే అనిపిస్తుంది. కాకపోతే ఒకసారి లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి. ఎంత చల్లగా ఉందంటే ఎప్పుడెప్పుడు రూమ్కి వెళ్ళిపోదామా అనిపించింది నాకైతే. అసలు నేనైతే ఆ రోజు లంచ్ కూడా తినలేదు, అంత చల్లగా ఉంది, తినబుద్ధి అవ్వలేదు అసలు నిజం చెప్పాలంటే. చాలా చల్ల ప్లేస్, చాలా ఎంజాయ్ చేసినాం అనమాట. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది నాకు. వచ్చేటప్పుడు ఎంత ఈజీగా వచ్చినామో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా ఆ రోజు నేను లంచ్ కూడా తినలేదు, అట్లనే వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళి ఇంకా రూమ్లో రెస్ట్ తీసుకున్నాను. అప్పుడు మళ్ళీ ఈవినింగ్ సెట్ అయిపోయినాయి అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.